ఒక ఆవేదన, బాధ ఈ పార్టీలో ఉండి సేవ చేసి దానికి తోడు ఇక మనం ఏమి చేయలేకపోతున్నామే, మన మనుషులకే కాదు ఈ ప్రాంతానికి కూడా వెనకబడిపోతుందేమో ఇంత కృషి చేసిన వాళ్ళం అనే ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో ఈ పార్టీలో పాపం విజయసాయిరెడ్డి పాపం నాడిపేట పబ్లిక్ మీటింగ్లో సస్పెండ్ చేస్తానన్నాడు. ఆయన ఇప్పుడు చేస్తాడని వెయిట్ చేశాను. పాపం ఆయనే సస్పెండ్ అయిపోయి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా మమ్మల్ని సస్పెండ్ చేసేది ఎప్పుడు, మేము పోయేది ఎప్పుడు? కాబట్టి మేముగా నిర్ణయం తీసుకున్నాం. ఈ 11 నెలలు వెయిట్ చేశాం, పార్టీలోనూ వెయిట్ చేశాం. ఇంకా మళ్ళా జేఈ కార్యక్రమాల్లో నేను మునిగిపోయింది. ఇది ఒక కార్యకర్తల యొక్క అభ్యున్నతికి కానివ్వండి, లేదు ఇంకొక మంచి కార్యక్రమాల్లో కానివ్వండి, ఇదంతా ఇంటర్ రిలేటెడ్ అయిపోయింది. అయినా నేను బాగా ఎంజాయ్ చేశాను పార్టీలో. అందరూ సహకరించారు. వాళ్ళందరికీ కూడా, నాతో కలిసి పార్టీలో ఉన్న వాళ్ళకి, నాయకులందరికీ కూడా నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏవో సమస్యలు చిన్న చిన్నగా ఉండొచ్చు, పోవచ్చు. రాజకీయాల పార్టీలు నేను ఇప్పుడే మారుతాను, ఫలానా పార్టీలోకి పోతాను అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పలేదు. ఈరోజు వైసీపీ పార్టీ ఇంకా చాలామంది చేస్తూ ఉన్నారు వచ్చు. ఈరోజు మాత్రం నేను కానీ, మా సోదరులు కానీ, నా భార్య కానీ, మన చేనేత సొసైటీ అధ్యక్షుడు మన మేనకోరు కల్చూరయ్య గారు, తర్వాత మా సర్పంచ్ సురేష్ గారు, అదేవిధంగా శేఖర్ గారు, అత్తివరం ఎంపీటీసీ శేఖర్ గారు, వీళ్ళందరూ మాత్రం అంటే వీళ్ళు మా కుటుంబ సభ్యులలాగా. అంతేగాని బయట నేను ఎవరిని కూడా ఇంతవరకు కాంటాక్ట్ చేయలేదు, ఇంతవరకు సంప్రదించలేదు. వాళ్ళ అభిప్రాయాలను బట్టి, వాళ్ళ ఆలోచనలు బట్టి అందరితో వారం రోజుల్లో ఒక సమావేశం మేము ఏర్పాటు చేసుకుని ఒక సరైన నిర్ణయం తీసుకుంటామని అందరం కూడా ఏకగ్రీవంగా సరైన నిర్ణయం తీసుకుంటాము. ఇది అందరికీ మీ ద్వారా అందరికీ తెలియజేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నేను ఎవరినైనా ఇది చేసున్నా నన్ను మన్నించమని, నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టినా నన్ను మన్నించమని, నన్నైతే ఎవరు ఇబ్బంది పెట్టలేదు, మన్నించమని సభాముఖంగా నేను కోరుకుంటూ, నేను ఏ విధమైనటువంటి స్వార్థ రాజకీయాలతో, ఏ విధమైనటువంటి నా సొంత అపేక్షతో ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. నేను ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను. నేను తీవ్రమైనటువంటి అసంతృప్తి, ఆవేదనకు గురి అయి ఈ పార్టీలో ఉండి, ఈ పార్టీ నేను అదొక నైజం, పార్టీలో ఉండడంటే పార్టీ అంటే దాని ద్రోహం చేయకూడదు. నేను ఎప్పుడూ చేయలేదు, చేయకపోయినా చేసినారంటారు. అవన్నీ అపరాలు మట్టి. కాబట్టి వేరే విధంగా లేదు. ఎవరినైనా కూడా నేను బాధ పెట్టుంటే నా పార్టీలో, నేను గత ఉన్న పార్టీలో వాళ్ళందరినీ కూడా నేను మన్నించాలని కోరుకుంటూ, ఇక మీదట భవిష్యత్ కార్యక్రమాన్ని మా అందరితో వజిలి మండలం, రూరల్ మండలం, టౌన్ ఇవన్నీ కూడా, పల్లెటూరు ఇవన్నీ కూడా కలిసి కూర్చొని చర్చించి సరైన నిర్ణయం తెలియజేస్తాను. అది కూడా మీ అందరి సమక్షంలోనే నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను. ఇంతవరకు అయితే ఎలాంటి ఆలోచనలు లేవు. అందరూ ఇది మాత్రం దానికి ఊహాగానాలు అవసరం లేదు. ఏది సరైన మార్గం అందరి యొక్క